బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిఖితా గుడిశాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. ఈ కేసు డీటెయిల్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా 3 లక్షల రూపాయలని నిఖితా తన సోదరు నుంచి అర్జున్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిందనేది ఇక్కడ కీలకంగా మారుతోంది. నిఖితా గుడిశాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బుల కోసమే అర్జున్ శర్మ చంపేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఖితా అకౌంట్ నుంచి 3,60,000 అక్షరాల 3,60,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అర్జున్ అన్నట్టు కూడా తెలుస్తోంది. నిఖితా తన సోదరి సరస్వతి నుంచి డబ్బులు తీసుకుని అర్జున్కి ఇచ్చారు అనేది అక్కడ వినిపిస్తున్న మాట. మరో $1,000 విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనేది ఇక్కడ విచారణలో బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. కోపంతో నిఖితను దారుణంగా చంపేశాడు అర్జున్ శర్మ. ఏది ఆ $1,000 విషయం గురించి జరిగిన వాగ్వాదం. అక్కడి ఆ హీట్ ఆఫ్ ద కాన్వర్సేషన్లు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కోపంతో నిఖితను దారుణంగా చంపేశాడు అర్జున్ శర్మ. హత్య తర్వాత ఇండియాకు పారిపోయినట్టుగా తెలుస్తోంది. అర్జున్ శర్మపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు అమెరికా పోలీసులు. అర్జున్ శర్మను తమిళనాడులోని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇంటర్పోల్. నిఖిత స్వస్థలం సికింద్రాబాద్లోని లాలాగూడ. సో ప్రస్తుతం ఇంటర్పోల్ చేరుకుంది. ఇంటర్పోల్ సమాచారం అందించింది ఇంటర్పోల్కి. ఇన్ఫ్యాక్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత అమెరికా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఇంటర్పోల్ దీని మీద పూర్తిగా వర్కౌట్ చేసింది. అర్జున్ శర్మను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే చంపేసిన తర్వాత అతగాడి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు నిఖిత కనిపించట్లేదని. సో లాస్ట్ లొకేషన్ కూడా చెప్పుకొచ్చాడు. సో ఈ లాస్ట్ లొకేషన్లో ట్విస్ట్ ఏంటో తెలుసా? అది అతగాడి ఉంటున్న ఇల్లు అనేది, లేకపోతే అతగాడు ఉంటున్న నివాసం అనేది వినిపిస్తున్నమాట. డిసెంబర్ 31న రాత్రి ఆమె మాజీ ప్రియుడు, అంటే మాజీ ప్రియుడిగా చెప్తున్నారు, మరి మాజీ ప్రియుడు అవునా కాదనేది ఇంకా క్లారిటీ రావాలి అర్జున్ శర్మ. కానీ అతడు ఎందుకు చంపాడు అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. సో ఒకసారి ఎవరైనా ఫ్రెష్గా కనుక ఈ స్టోరీని చూస్తూ ఉంటే, అంటే కాస్త బ్యాక్ డ్రాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనేది. అమెరికాలోని కొలంబియాలో 27 ఏళ్ల నిఖితా గుడిశాల అని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. అయితే తన మాజీ ప్రియుడిగా చెప్తున్నారు. సో మాజీ ప్రియుడు అవునా కాదా అనేది ఇంకా క్లారిటీ రావాలి. లేకపోతే ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి. అయితే ఈ మాజీ ప్రియుడిగా చెప్తున్న అర్జున్ శర్మ ఇంట్లో విగత జీవిగా ఆమె కనిపించింది. ఈ ఇన్ఫర్మేషన్ అందుకున్నారు పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతగాడు అప్పటికే దేశం విడిచి పారిపోయాడు. పారిపోవడానికి ముందు నిఖిత కనిపించలేదని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడట ఈ సో కాల్డ్ అర్జున్ శర్మ. అయితే న్యూ ఇయర్ వేడుకల తర్వాత, అఫ్కోర్స్ న్యూ ఇయర్ అందరూ జరుపుకుంటుంటాం, తను కూడా జరుపుకుంది. ఆ విషయాస్ మీరు చూడొచ్చు, ఫ్రెండ్స్తో ఎంత కలివిడిగా ఉంది నిఖిత. అయితే న్యూ ఇయర్ వేడుకల తర్వాత ఆమె కనిపించడం లేదు. దీంతో ఆమె ప్రియుడు అర్జున్ శర్మ నిఖిత కనిపించలేదని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడట. లాస్ట్ టైం తనని ఎలికాట్ సిటీలో డిసెంబర్ 31న చూశారని చెప్పి చెప్పుకొచ్చాడట. సో ఈ ఎలికాట్ సిటీ అనేది అతడు ఉంటున్న అపార్ట్మెంటే. జనవరి 2న అతడు ఇండియాకు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సెర్చ్ వారెంట్ జారీ చేశారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో ఇదంతా జరుగుతున్న తరుణంలోని అతగాడి అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ సర్చ్ ఆపరేషన్ చేసి, అక్కడ పూర్తిగా సర్చ్ చేసి నిఖిత భౌతిక గాయం అక్కడ కనిపించింది. నిఖిత భౌతిక గాయం అక్కడ పోలీసులకు కనిపించడం, వాళ్ళు కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే కనిపించడం లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇంట్లోనే ఆమె విగత జీవిగా కనిపించడం అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఎవరికైనా షాకే. సో నిఖిత శరీరంపై గాయాలున్నాయి. విచారణ చేశారు. డిసెంబర్ 31న రాత్రి ఆమె అర్జున్ చేతిలో మరణించిందనేది క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు చంపాడు? కేవలం ఆ 3 లక్షల తర్వాత ఒక $1,000 అనే అంశం వినిపిస్తోంది. ఇదైనా కాకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వేరే డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిఖిత వాళ్ళ ఇంటికి చేరుకున్నారా? అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, నిఖిత ఫ్యామిలీ ఏమంటోంది? మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే సందర్భం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది నిఖిత కుటుంబం? నిర్మల.
సికింద్రాబాద్ లాలాగూడలోనే ఉన్నాము. ఇక్కడే నిఖిత ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అపార్ట్మెంట్ నిఖిత ఇల్లు ఉండేది. వాళ్ళ పేరెంట్స్ ఉండేది కూడా ఈ అపార్ట్మెంట్లోనే 5వ అంతస్తులో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు. కానీ ఉన్నత చదువుల కోసము నిఖిత మాత్రము అక్కడికి అమెరికాకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి అక్కడ అర్జున్తో పరిచయం ఏర్పడి అర్జున్తో కొన్నాళ్ళుగా కూడా ప్రేమాయణం అంటే వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అది నిజమా అబద్ధమా అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. కానీ తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు కూడా 3వ తారీఖున రోజే తెలిసింది ఈ విషయము అనేది కూడా తెలుస్తూ ఉంది. కానీ పేరెంట్స్ ఇద్దరు కూడా కొంచెం అనారోగ్య పరిస్థితుల్లోనే ఉన్నారు. మదర్కి ఏమో బీపీ ఉంది అని తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళైతే ఈ వార్త తెలియగానే చాలా అంటే చాలా కుంగిపోతున్నారు. ఎందుకంటే చివరిగా డిసెంబర్ 31 రోజునే పేరెంట్స్తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది నిఖిత. అదే రోజు అదే ఇంకా లాస్ట్ కాల్ అయిపోయింది వాళ్ళకి. ఆ లాస్ట్ కాల్ అయిపోయిన తర్వాత కూడా జనవరి 1 రోజున తనకు విష్ చేద్దామని కాల్ చేసినప్పటికీ ఎవరు లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారనేది మాత్రము నిజం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా పిల్ల ఇలా అయిపోయింది అని ఆవేదనలో ఉన్నాం మేము. ఇప్పుడు కాసేపు మమ్మల్ని మనశ్శాంతిగా వదిలేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే వాళ్ళు మీడియా ముందుకి ఇంకా రావట్లేదు. మరికొద్ది కాసేపట్లో కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు 1వ తారీఖు నుంచి అనుమానాలు రావడంతో కూడా వాళ్ళు పదే పదే కూడా అక్కడ ఇంకా ఎవరైనా రిలేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఈ 3,60,000 మరి అర్జున్ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ మధ్య ఇంకా కొన్ని డబ్బుల వ్యవహారము గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఆ డబ్బుల వ్యవహారమే కారణం అయి ఉంటుందా లేదా అసలు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూనే ఉన్నారు. మొత్తానికి తమిళనాడులో తనను అదుపులోకి తీసుకున్నారు అర్జున్ని. మరి అక్కడ అదుపులోకి తీసుకున్న తర్వాతే ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది అనేది కూడా జరుగుతూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ 31 రోజు నైట్ అర్జునే నిఖితని తన రూమ్కి పిలిపించినట్టుగా తెలుస్తూ ఉంది. పిలిపించినప్పుడు తను రావడము అదే లాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత నిఖిత అక్కడ అపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రాలేదు. ఆ తర్వాత ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అర్జును. కంప్లైంట్ ఇవ్వడం జరిగినప్పటికీ కూడా అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఎక్కడ డౌట్ వచ్చిందో తెలియదు. మళ్ళీ ఇదే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వాచ్మెన్ అడగడం జరిగింది. అక్కడ నిఖితాని ఫోటో చూపించేసి ఈ అమ్మాయిని చూసారా అంటే 31వ తారీఖు రోజున నైట్ మాత్రం మేము చూసాము ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళడము అని చెప్పారు. అప్పుడు పోలీసులకు పూర్తిగా అనుమానాలు వ్యక్తమయ్యి మొత్తం కూడా అపార్ట్మెంట్ సెర్చ్ చేయాల్సిందిగా కోరారు. ఆ పోలీసులు కూడా డిపార్ట్మెంట్కి అంతా కూడా. అప్పుడు అపార్ట్మెంట్లో ఆ సెర్చ్ చేసిన తరుణంలోనే అర్జున్ రూమ్లోనే విగత జీవిగా పడిపోయి ఉంది నిఖిత. ఈ విగత జీవిగా అది కూడా కత్తిపోట్లకు గురైపోయి విగత జీవిగా పడి ఉండడంతో ఊటౌటిని కూడా పోలీసులు అప్పుడు దర్యాప్తు కొనసాగించారు. అప్పటికే అర్జున్ మాత్రం ఇండియాకు పారిపోయి వచ్చారు. కానీ అర్జును ఇండియాలో ఏ ప్లేస్కి సంబంధించిన వాడు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబీకులు ఎక్కడుంటారు ఏంటి అనే విషయాలు అయితే ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ తన నిఖిత పేరెంట్స్ మాత్రం చాలా అంటే చాలా రోధిస్తూ ఉన్నారు. పై చదువులు చదువుకొని కూతురు ఇక్కడికి వస్తుంది, లేకపోతే అక్కడే సెటిల్ అవుతుంది అనుకున్నాము, మమ్మల్ని బాగా చూసుకుంటుంది అనుకున్నాము, కానీ ఇలా జరుగుతుందని కూడా మాకు తెలియదు అని కూడా వాళ్ళు రోధిస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఈ విషయానికి సంబంధించి కూడా మరి ఇప్పుడు నిఖిత మృతదేహాన్ని ఇక్కడికి పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాసెస్లోనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పాపము. ఇప్పుడైతే ప్రస్తుతము ఇక్కడే ఉన్నాము, ఇదే అపార్ట్మెంట్ దగ్గర నిఖిత పేరెంట్స్ ఉండే అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాము. సచిన్, రైట్, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇప్పుడే కనుక చూడంటే వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నారు అర్జున్ అతగాడి అంటే నిఖితను చంపేసిన వ్యక్తి. సో ఇక డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే నిఖిత స్వస్థలం సికింద్రాబాద్లో లాలాగూడ అంటూ కూడా తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 31న 31న నిఖిత అండ్ అర్జున్ వీళ్ళిద్దరు ఎప్పటిలాగే నార్మల్గానే ఉన్నారు. వీళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు, రిలేషన్ అంటున్నారు. బట్ ఎక్కడ అథెంటిక్గా ఎస్ వీళ్ళ రిలేషన్ గురించి ఎక్కడ క్లియర్గా అనేది బయటకు రావట్లేదు. చెబుతున్నారు అన్న మాట లేకపోతే వినిపిస్తున్న మాట తప్ప వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ అనే ఒక మాట వినిపిస్తోంది. సో అయితే నిఖిత అర్జున్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు లేకపోతే కలిసి ఉంటున్నారు ఏదో చర్చ ఉంది. ఆ విషయం పక్కన పెడితే డిసెంబర్ 31న నిఖిత విగత జీవిగా పడి కనిపించింది. నిఖితను
చంపేశాడు. ఎవరు? ఈ అర్జున్ అనే వ్యక్తి. సో ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇంకా అమెరికాలోని మేరీల్యాండ్లో హైదరాబాద్కు చెందిన తెలుగు యువతి నిఖిత గుడిశాల 27 ఏళ్ల వయసు అంటూ కూడా చెప్తున్నారు. ఆమె దారుణంగా చంపేయడం జరిగింది. దారుణంగా ఆమె విగతజీవిగా పడున్నారు. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అసలు ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని మేరీల్యాండ్లోని కొలంబియాలోని ఒక అపార్ట్మెంట్ దగ్గర ఘటన జరిగింది. December 31 న్యూ ఇయర్ వేడుకల టైంలో నిఖిత ఆమె కనిపించట్లేదని చెప్పి ఇతగాడే కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు? అర్జున్ అనే వ్యక్తి నిఖిత కనిపించట్లేదని చెప్పి ఐఎమ్ సారీ ఫర్ దిస్ కంప్లైంట్ ఇచ్చాడు. జనవరి 3వ తారీఖున ఆమె విగతజీవిగా పోలీసులకు దొరికింది. ఎలా? ఏ కంప్లైంట్ అయితే తను చెప్పాడో, లాస్ట్ ఎక్కడ చూసానని చెప్పి తను చెప్పాడో అక్కడికి వెళ్ళి పోలీసులు వెతికితే ఆ లొకేషన్లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఎలా జరిగిందని మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు నిఖిత బాయ్ ఫ్రెండ్గా చెప్తున్నారు అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో ఆమె విగతజీవిగా కనిపించారు. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి పోలీసులు గుర్తించారంటూ కొన్ని కథనాలు చెప్తున్నమాట. అయితే చంపేసిన రోజే అర్జున్ అమెరికా నుంచి ఇండియాకు పారిపోయాడు అనేది ఇక్కడ వినిపించమాట. అయితే పోలీసుల అనుమానం ఏంటంటే కనుక అక్కడికి అఫ్కోర్స్ అన్ని కోణాలు దర్యాప్తు చేశారు. వై నాట్ వి గో అండ్ సర్చ్ ఇన్ హిస్ అపార్ట్మెంట్ అని చెప్పి పోలీసులకు అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం వీళ్ళంతా తనిఖీ చేశారు. అనుమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు. తనిఖీ చేసిన తర్వాత ఒక ఫలానా ప్రాంతంలో నిఖిత విగతజీవిగా పడింది. వెళ్ళారు. ఆ భౌతికాయాన్ని వాళ్ళు చూడడం జరిగింది. చూసినప్పుడు అనుమానాలు వచ్చాయి. అనుమానంలో భాగంగానే కొన్ని కత్తిపోట్లని ఆమె భౌతికాయం మీద గుర్తించారు. అయితే మరి అర్జున్ శర్మ ఎక్కడ? మన ఇందులో మాట్లాడుకున్నాం కదా, తను ఆ రోజే అంటే చంపేసిన రోజే విమానం ఎక్కి ఇటు ఇండియాకు వచ్చేస్తాడని చెప్పి. సో తమిళనాడుకి వచ్చినట్టుగా తెలిసిందే. సో ఇండియాకు వచ్చాడని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో దీంతో అమెరికా పోలీసులు ఏం చేశారు? లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్పోల్కి సమాచారం అందించారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్పోల్ పోలీసులు వెంటనే ఇక్కడ యాక్టివ్ అవుతారు కదా. ఎక్కడ తన అంటే లొకేషన్ ట్రేసింగ్ కావచ్చు, ఇలా మిగతా అన్ని విషయాలు కూడా వాళ్ళ ఫార్మాట్ని ఫాలో అయిపోతారు కదా. అలా ఫాలో అవుతున్న సందర్భంలో అర్జున్ శర్మ తమిళనాడులో ఉన్నారని తెలిసింది. తమిళనాడులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగిందంటే ఇక్కడ బయట మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్న మాట ఏంటంటే దాదాపుగా ఆ రోజు నిఖిత తన సోదరి సరస్వతి నుంచి, తన సిస్టర్ సరస్వతి నుంచి ఒక 3 లక్షల పైచిలుకు, దాదాపుగా 4 లక్షలు, 3 నుంచి 4 లక్షల అమౌంట్ని తనకు పంపించారు, అర్జున్కి పంపించారనేది. ఇంకొక $1,000 దగ్గర ఏదో గొడవ జరిగిందట వీళ్ళిద్దరికి, ఎవరికి? నిఖితకి, అర్జున్కి. ఆ గొడవలో భాగంగానే కాస్త కోపంతో ఊగిపోయిన అర్జున్ తన మీద ఇబ్బందికర వాతావరణం గురి చేశాడు. సో ఆ తర్వాత ఆమె మరణించిందని చెప్పి వినిపిస్తున్నమాట. సో ఇది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. హైదరాబాద్కు చెందిన యువతి గతంలో సికింద్రాబాద్లో ఉండేవారు ఈ కుటుంబం. ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్ళింది. మేరీల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తోంది. మాస్టర్స్ ఫినిష్ చేసింది నిజానికి. ఒక ప్రముఖ సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా కూడా పనిచేస్తుంది అనేది వినిపిస్తున్నమాట. అయితే ఇండియన్ ఎంబసీ నిఖిత కుటుంబ సభ్యులతో టచ్లో ఉంది. ఆమె భౌతికాయాన్ని భారత్కు తరలించేందుకు, చట్టపరమైన సాయం అందించేందుకు అక్కడ సపోర్ట్ చేస్తోంది. సో ఇలా జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఆ కుటుంబం బోరును విలపిస్తోంది. కనీసం ఎవరితో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది ఆమె కుటుంబం. ఆ కుటుంబం ఆవేదన అఫ్కోర్స్ ఎవరికైనా అంతే కదా. ఎదుగొచ్చిన పిల్లలు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అందులో అమ్మాయి అయ్యి అక్కడి వరకు వెళ్ళి, మన భారతీయ సంస్కృతి గురించి అడ్రస్ చేస్తూ మాట్లాడితే, ఒక అమ్మాయి అక్కడి వరకు వెళ్ళి అంటే అమెరికాకు వెళ్ళి చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద తను బ్రతికి తన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది అని మాట్లాడుకుంటున్న సందర్భం. అఫ్కోర్స్ ఎవరైనా రిలేట్ చేసుకుంటుంటారు. ఎందుకంటే తమ పిల్లలు విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగం సంపాదించి, అక్కడ చదువుకుంటూ ఉద్యోగం సంపాదించి అక్కడ ఒక ఉన్నత స్థాయికి చేరుకొని ఆ తర్వాత అక్కడి నుంచి తమకు డబ్బులు పంపిస్తుంటే, నా కూతురు అమెరికాలో ఉందిరా, నా కూతురు అక్కడ ఏదో పెద్ద కంపెనీలో డేటా అనలిస్టు, నాకు నెల కింద పంపిస్తుంది అని చెప్పి ఆ తండ్రి గుండె ఎంత సంతోషంతో చరుచుకుంటాడు. బా, నా కూతురేం అక్కడ రాన్లా ఉంది, హ్యాపీగా ఉద్యోగం చేస్తుంది, తనకు నచ్చినట్టు బతుకుతుందని చెప్పి. అఫ్కోర్స్ ఏ పేరెంట్స్కైనా అది ఒక దాని ఏమంటే ఎమోషనల్ మూమెంట్ కదా. బట్ అటువంటి కూతురు
దట్టు న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరికి సంతోషమే. ఆ కుటుంబంలో కూడా వాళ్ళందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఒకరికొకరు విష్ చేసుకున్నారు. అండ్ ఆ ఫ్యామిలీ కూడా నిఖితతో న్యూ ఇయర్ విషెస్ కోసం ట్రై చేసింది, కానీ ఎక్కడ కోర్స్ మనిషికి లేదు, ఇంకెక్కడ కాల్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళకి కూడా భయం పట్టుకుంది, వాళ్ళకి కూడా అనుమానం వచ్చింది. సో ఆ తర్వాత అక్కడి నుంచి కమ్యూనికేషన్ లేదని తెలిసిన తర్వాత, ఇక తను లేదని తెలిసిన తర్వాత ఆ కుటుంబం వేదన ఎవరు మాత్రం వర్ణించగలరు. ప్రస్తుతం ఆ కుటుంబం గుండెలు బాదుకుని నిలుస్తోంది. తన కూతురు లేదని తెలిసాక తల్లడిల్లిపోతోంది ఆ కుటుంబం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.